అనకాపల్లి జిల్లా చోడవరంలో భక్తి సందడి నెలకొంది. చోడవరం పట్టణంలోని ప్రసిద్ధ కేశవస్వామి ఆలయంలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాథస్వామి దశావతారాల్లో భాగంగా శుక్రవారం రోజున మత్స్యావతార అలంకరణ నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టిన అనంతరం స్వామివారిని మత్స్యావతార రూపంలో అలంకరించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది. శ్రీనివాసాయ చోడవరంలో అతి ప్రాచీనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా కొలువైన జగన్నాథ స్వామి వారి దశావతార ఉత్సవాలు నిన్నటి రోజున రథయాత్రతో ప్రారంభమై ఈరోజు తొలి అవతారమైన మత్స్యావతారంలో జగత్తుకు నాథుడైన జగన్నాథ స్వామి వారు దేదీప్యమానమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అనకాపల్లి జిల్లాలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి జగన్నాథ క్షేత్రంగా చెప్పాలి. విశాఖ మహానగరంలో అనేకమైన ఆలయాల్లో స్వామివారికి శోభాయమానంగా జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు. అనకాపల్లి జిల్లాలో ఇది మాత్రం ప్రత్యేకంగా చెప్పేటటువంటి విశేషమైన అలంకారం. ఈరోజు మత్స్యావతారంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని కటాక్షించారు. రేపటి రోజున మత్స్యావతార అలంకారం చూద్దామన్నా కూడా అవకాశం ఉండదు. రేపటి రోజున కూర్మావతారంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి భాగవతులు, భక్తులు స్వామివారి దర్శించి దేవదేవుడు దివ్యానుగ్రహానికి పాత్రులు కావలసి